సిద్ధంగా ఉందా? మరి ఇజ్రాయెల్ దేశంలో స్వస్థనిధి ప్రార్థనా మందిరం సంఘ కాపరి దైవ సేవకులు మరి జీవరత్నం గారు మన మధ్య నుండి మనకు ఎంతో సంతోషము. మరి ఈ యొక్క సమయంలో వారు మన విజయ వారికి సహోదరుడు కనుక ఈ సమయంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వారికి సమయం అప్పగిస్తుంటున్నాను. ఓకే. హల్లెలూయా. పరుస్తా ఉన్నాను. మరి ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరులు, మరి డాక్టర్ సిహెచ్ శాంబరావు గారికి కూడొచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ స్థలంలోనికి నన్ను ప్రత్యేకంగా మా సహోదరి కందికట్ల విజయ్ గారు, మరి నేను మా సహోదరి ఎందుకు అంటున్నానంటే ఆవిడకి మాకున్న అటువంటి సంబంధం ఉంది. మరి 20 సంవత్సరాల క్రితం మా సహోదరిని నేను ఇజ్రాయెల్ దేశం పంపిస్తాను, డబ్బు అంతా నేనే పెట్టుకుంటాను ఇల్లు అన్నాను. అప్పుడు వెళ్ళలేదు. అప్పటికి మా అక్కయ్య గారు వెళ్ళారు. కేవలం 1,50,000 రూపాయలతో మాత్రమే మా సహోదరి 2005లో వెళ్ళింది. నేటికి అక్కడే ఇజ్రాయెల్లో పని చేసుకుంటా ఉంది. మరి సహోదరు ఇప్పుడైతే మళ్ళా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మీకు చెప్పిందో తెలియదు కానీ ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దేవుడు ఆవిడ ప్రయాణం సఫలపరిచి ఆవిడ లేదు అలా ఉంచింది. తోడుకొచ్చిన మీరందరూ కూడా జ్ఞాపం చేసుకోండి. అయితే నా పేరు కొల్లాబత్తుల జీవరత్నం, మాది గొంది గ్రామం. మీరు ఎంతమంది తెలుసండి? ఓకే. ఆ గొంది గ్రామంలో మూలని చిన్న గుడిసెలో ఉండేవారం. మా తల్లిదండ్రులు కొల్లాబత్తుల మరియమ్మ, లేటు వెంకటరత్నం గారి లెక్క కనిష్ట కుమారుని నేను. నాకంటే ముందుగా మా యొక్క సహోదరి వరలక్ష్మి ప్రసాద్, మా అన్న బొంబాయి ప్రసాద్ అంటారు చాలామంది, ఇక్కడికి ఎక్కించిన వాళ్ళు మా అన్న ఉండొచ్చు. మూడవదిగా నేనన్నమాట. అయితే మా నాన్నగారు నా చిన్నప్పుడే కాలం చేశారు. ఎక్కడంటే అండమాన్లో. అసలు మా నాన్నగారు నేను 1-2 సార్లు చూశాను అంతే, ఎక్కువ నేను చూడలేదు. అయితే మా నాన్నమ్మ గారి ఇంటికి నుంచి అమ్మమ్మ గారికి వచ్చేసారు. భర్త లేకపోతే ఇంకేం చేస్తారు, ఇంకా తోడు ఉండదు కదా, మేనమామలు చూసుకుంటారు కదా అని మా అమ్మగారు మా మేనమామ ఇంటికి తీసుకొచ్చేసారు. అప్పటికి మాకు సరైన ఇల్లు లేదు, చిన్న గూడు చేసుకుని ఉండేవాళ్ళం. చిన్న గూడు చేసుకుని ఒక నిట్రాడి కింద వేసుకి అందులో మేము ఉండేవాళ్ళం. వర్షం వస్తూ ఉంటే కూడా మా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా సరిపోయేవి కాదు. చాలా భయంకరమైన కట్టికి పేదరికం అన్నమాట. అలా మా అమ్మగారు మమ్మల్ని ముగ్గురిని కూడా ఒళ్ళో పెట్టుకుని ఒక గోను లాంటిది కట్టి అలా నిద్రపోతూ ఉండేది. చాలా బాధలు పడేవాళ్ళం. అయితే ఒక్క ఆడ మనిషి కష్టపడి 3 పిల్లలు పెంచాలంటే కష్టమా కాదండి? ఇప్పుడు దుబాయ్ అన్నారు కాబట్టి మీరు 10 శీలం పేస్తే అయిపోతుంది. ఇండియాలో ఉండి వాస్తవంగా 3 పిల్లలు పెంచాలంటే చాలా బాధ అన్నమాట. అయితే మా అమ్మ పక్కింట్లో, ఒకప్పటికి మా ఇంటికాడ డాబా అన్నత్తయ్య గారు ఉండేవారు, ఆరింట్లోనే పనిచేసి ఆహారం పట్టుకొస్తూ ఉండేది. అది కూడా సరిపోయేది కాదు. ఒకసారి అన్నం వండి అటుకు కట్టేవారు, గుర్తుందో లేదు మీకు? అటుకు కడతా ఉంటే పిల్లి వచ్చి తినేసింది. నేను స్కూల్ నుంచి వచ్చి తిందామని చూసేటప్పటికి అన్నం లేదు. తర్వాత పెంటలోకి వెళ్ళి చూస్తే కచ్చుకలు ఉన్నాయి. ఆ బూడిద కచ్చుకలు తిని స్కూల్కి వెళ్ళేవాడిని నేను. బలిపీఠం చెప్తా ఉన్నాను. మా మేనమామలు పనసకాయలు తెలుసు కదా, పనసకాయలు కోసుకుని తింటూ ఉంటే ఆ తొక్కలు పెంట బొగ్గులు పడేస్తే ఏరుకు తినేవాడిని నేను. అయితే 1995లో జీడిఎం చర్చ్లో నరసాపురం నుంచి ఒక స్పీకర్ వచ్చాడు. ఆయన ఒక వాకింగ్ చెబుతూ ఉన్నాడు, దరిద్రుడు నిత్యము మరోబడు, వారికున్న నిరీక్షణ స్పదము ఎప్పటికీ ఓడిపోదన్నాడు. ఆ మాట అర్థం నాకు తెలియలే. అప్పుడు చిన్నవాడిని, ఇంచుమించు నాకు 12 సంవత్సరాలు ఉండొచ్చు. అయినా ఆ మాట గురించి నాకు హృదయంలో అప్పుడే భద్రపరుచుకున్నాను. మా ఇంట్లో నేను ఇల్లు కడితే ఆ ఇల్లు నా ఇంటి మీద పేరు రాసుకోవాలని కూడా అప్పుడే డిసైడ్ అయ్యాను నేను.
అయితే దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క మాట ద్వారా మా కుటుంబం అంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అంచెంచులుగా దేవుడు మమ్మల్ని పైకి లేగదీస్తూ వచ్చాడు. అయితే 2005 కృష్ణరాజు గారి ఎలక్షన్ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు. ఆ ఎలక్షన్లో నేను కుతిరబడిగా ఉండేవాడిని. ఎక్కువగా నేను ర్యాష్ ఎక్కువ నా జీవితం ఉండేది. రోడ్డు మీద వెళ్తున్న ఆడవారిని ఏడిపించడంలోనూ, అలాగే భయంకరమైన లాంగ్వేజ్ తెలుసు కదా, అటువంటి బాటలు అటువంటి జీవితం జీవించిన వ్యక్తిని నేను. అయితే 2005లో నేను ఎలక్షన్లో ముందు పంచిపెడుతూ ఆ మందు తాగుతుండేవాడిని. సరిపోకపోతే మా అమ్మగారిని బ్రాందీ షాప్ కూడా పంపించి రప్పించుకుని తాగిన వ్యక్తిని నేను. అటువంటి భయంకరమైన పాపపు రోతపు జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకును దేవుడు ఎలా మార్చుకున్నాడో నా సాక్ష్యం చెప్పని ఆశపడుతూ ఉన్నాను. అయితే 2005లో మా సహోదరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళింది. తర్వాత 2007లో చిన్న ఇంటికాడు ఉంటే అలాగే ఉంటుంది, ఇజ్రాయెల్ దేశం వచ్చి అని చెప్పింది. 2007 సెప్టెంబర్ 22వ తారీఖున ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను నేను. అప్పటికి ఇజ్రాయెల్ దేశంలో డైరెక్ట్గా ఫ్లైట్లు ఉండేవి కాదు. అమ్మాన్ నుండి ఖత్తర్ ఎయిర్లైన్స్ అమ్మాన్కి వెళ్ళి అమ్మాన్ నుంచి ఇజ్రాయెల్ వెళ్ళాలి. ఇది ప్రాసెస్ అనమాట. అయితే అమ్మాన్లో 24 అవర్స్ ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయినాయంటే అక్కడ యోమ్ కిపూర్ పండగ జరుగుతుంది. ఏంటండి యోమ్ కిపూర్ అంటే పశ్చాత్తాప దినం అన్నమాట. ఏంటి పశ్చాత్తాప దినం అంటే 25 గంటలు ఆకాశంలో ప్లేట్ తిరగకూడదు, భూమి మీద ఇంధనంతో నడిచే ఏ వాహనము నడకూడదు, నీటిలో ఏ ఒక్క వాడ కూడా నడవకూడదు. ఇది ఇజ్రాయేల్కి ఒక కట్టడి అనమాట. బైబిల్లో ఉంటాయి మాటలు, సొంత మాటలు కాదు. 25 గంటలు వారు ఉపవాసంతో ఉంటారు. అందుమూలన్న నేను అమాన్లో 25 గంటలాగిపోయి మల్లాడు రోజున దిగి బెంగూరియన్ ఎయిర్పోర్ట్ తెలవిలో దిగాను. అక్కడ నుంచి గురునాథం గారు, సొప్పల గురునాథం గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ రూమ్లో పెట్టాడు. వారం రోజులు ఉన్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక్క మందిరం కూడా లేదు. ఇలా మనం ఆరాధించుకోవడానికి ఒక మందిరం ఉండేది కాదు. గురునాథం రూమ్లో మాత్రమే ఏముండేదంటే కుటుంబ ఆరాధనకు ఉండేది. అలా చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ నుండి నేను తర్వాత నోఫియాం దొండపాటి జానీ గారు, రూబేన్ గారి యొక్క అన్నగారి దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ బైబిలే జానీ గారి దగ్గర 9 నెలలు పని లేకుండా 9 నెలలు కారులో ఉండి ఇజ్రాయెల్ దేశంలో ఒక మందిరం మనకు కావాలి, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మందిరం మనం పెట్టుకోవాలి అని 9 నెలలు పోరాడితే మార్చి నెల 24వ తారీఖున 2008లో నోఫియాంలో తెలుగు చర్చి మొట్టమొదటిగా మేము ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఏంటి తెలుసా అండి? 18 సంఘాలు. ఏంటండి మీకులాగా ఒక గంట తర్వాత ఒకరు, గంట తర్వాత ఒకరు రారు. అన్ని టైంలు ఎలా ఉంటాయంటే 8కి స్టార్ట్ అవుతాయి, 10కి అయిపోతాయి. శుక్రవారం ప్రతి సంఘము కూడా రాత్రి 8 గంటలు స్టార్ట్ అవుతుంది, 10 గంటలకు అయిపోతాయి. కాబట్టి అందరికీ ఒక సేవకుడు వచ్చడానికి వాడు కూడా చాలా కష్టం అనమాట అక్కడ. ఎందుకంటే అందరూ సేమ్ టైం ఉంటాయి. అయితే దేవుడు మహాకృపను బట్టి 2008లో ప్రారంభించిన సంఘం. తర్వాత నేను ఏ సేవకుడు వచ్చినా అంటే జాన్ వెస్లీ గారు కానీ, యాడబెట్స్ విలియమ్స్ గారు కానీ, సతీష్ కుమార్ గారు కానీ ఎవరు వచ్చినా నా కార్లోనే వారందరినీ కూడా వేదనాయకం గారు, రాజశేఖర అయ్య గారు వీళ్ళందరూ నా కార్లోనే ప్రతి ఓలీ ల్యాండ్ ప్లేస్ని తిప్పేవాడిని. తిప్పిన తర్వాత మనిషికి ఎలా ఉంటుంది? ఇంతమంది పెద్దోళ్ళు నాకు కారు ఎక్కుతున్నారంటే ఎలా ఉంటుంది మనకి? ఓ పక్కనేమో దైవికంగా ఆలోచిస్తే ఆశీర్వాదం అనిపిస్తుంది, ఓ పక్కనే గర్వం కూడా వస్తుంది. ఎందుకని? వీళ్ళందరూ నాతో తెలిసిన వాళ్ళు మీరేంట్రా అన్నట్టు ఉంటుంది కదా, ఉండదా? అలా ఉన్నప్పుడు ఓహో బాగా ఇచ్చిపోతున్నారు అనుకుని దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. కొడతాడా లేదా? కొడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను కారు వెళ్తుంటే వాటర్ చూసుకోవాలి, కారులో వాటర్ లేకపోతే కాలిపోతుంది ఇంజిన్. తెలుసో తెలదో వెళ్తున్నాను, నడు రోడ్లో వాహనం అలా వెలిగిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో నేనేదో చేస్తున్నది ఉంది, తప్పు మార్చుకోవాలని బ్రతుకుందని దేవుని దగ్గర ఇంటికి వచ్చి క్షమాపణ అడిగాను. ప్రభా నిజమేనైనా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుందని దేవుని క్షమాపణ అడిగాను. క్షమాపణ అడిగింది అడగడం ఉండాలి కదా. మళ్ళా వాహనం బాగా చేయించాం, మళ్ళీ ప్రారంభించాం. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి లోకంలో దేవునికి క్రోధంగా పాపంలో జీవించాను నేను. జీవించిన తర్వాత
దేవుడు ఎన్నో మార్లు ఎంతోమంది సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. అయినా నేను నన్ను ఎప్పుడు కూడా సోన్ బెట్ల. అయితే ఒక రోజుని 2015 డిసెంబర్ 14వ తారీఖున నేను బహిరంగంగా చేసిన పాపము, రహస్యంగా చేసిన నేను పాపము దేవుడు వాట్సాప్లో నా ఫోటో రిలీజ్ చేశాడు. అప్పుడు ఎలా ఉంటుంది? సిగ్గు శరమతో చచ్చిపోవాలనిపిస్తుంది. అవునా కదా? మాట్లాడలే మీద ఎవరో. అటువంటి పొజిషన్లో ఇంకా ఆఖరి రోజు ఇదే. అందుకే నేను సాటర్డే వచ్చింది, సాటర్డే రాత్రి ఇంక నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను, లేదంటే చచ్చిపోతాను. ఇప్పుడు వరకు నేను ఎంతో గర్వంగా బ్రతికాను, ఎంతో అందరికి హోదాగా బ్రతికాను. ఈరోజు నువ్వు మాట్లాడకపోతే ఇంకా నా బ్రతుకు గిలువలేదని 2 గంటలన్నర ప్రార్థన చేశాను. తెల్లవారుజామున 3 గంటలు లేసి 5:30 వరకు నేను ప్రార్థన చేశాను. నువ్వు మాట్లాడాలి, నీ స్వరం వినాలని. మాట్లాడలా. ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను మీకు. ఎవరికి? మీకు కాదు, దేవుడికి. ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను మీకు. నువ్వు మాట్లాడితే జీవం ఉంటాడు, లేదంటే చచ్చిపోతాడు. ఇంకా లాస్ట్ మూమెంట్లో ప్రార్థన చేయలేదు. ఇంకా నువ్వు నాతో మాట్లాడని మౌనంగా 2 చేతులు పైకెత్తి అలాగే మోకరించి అలా ఉన్నాను. దేవుని స్మెల్లని స్వరము నాతో మాట్లాడింది. ఏంటో తెలుసా? నువ్వు లేచి నా పని చేయి, నేను వాడుకుంటాను అన్నాడు. అయితే దానికంటే ముందుగా నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని ఏజెంట్ కట్టాను. ఏజెంట్ కడితే ఏజెంటు 10 వీసాల విషయంలో నా డూప్లికేట్ వీసాలు ఇచ్చి మోసం చేసి నెంబర్ మార్చేశాడు. ఎంత డబ్బో తెలుసా అండి? 50 లక్షలు. ఎంతండి? మరి ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ ఏజెంట్ మార్పు అంటే నమ్ముతారా? వాళ్ళు నమ్మరు కదా. అప్పుడు నా కిడ్నీ అమ్ముకోవడానికి పెద్ద తిక్కువ బెలూన్సున్ హాస్పిటల్లోకి వెళ్ళాను నేను. ఏంటండి? నా కిడ్నీ డయాలసిస్ ఎంప్లాయర్ ఉంటాడు నాకు. అతనికి 8 సంవత్సరాల బట్టి కిడ్నీ లేదు. నా కిడ్నీ నీకు ఇస్తాను, నాకున్న అప్పులు తీరుస్తావంటే ఓకే అన్నాడు. వెంటనే మార్చి నెల 15వ తారీఖు 2013లో నేను బెలూన్సోన్ పెద్ద తిక్కవ హాస్పిటల్లోకి వెళ్ళాం. హాస్పిటల్లోకి వెళ్ళి 2 బెడ్లు వేశారు. ఆపరేషన్ రూమ్లో ఉన్నాం. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుకని నవ్వు వస్తుంది? ఒకటి, ఇంటికాడ ఉన్న అప్పులు తీరిపోతున్నాయి. 2, ఒక యూదుడికి నా కిడ్నీ ఇస్తున్నాను. అర్థమైంది కదా మీకు? ఒకటేమో రోజు మా అమ్మగారు ఫోన్ చేస్తే బాబా ఆలోచన డబ్బులు పెడతారు, ఈలోచన డబ్బులు పెడుతున్నారంటే బాధేస్తుంది కదా. మా అమ్మగారితో మాట్లాడడానికి నేను భయపడేవాడిని. ఎందుకు అంత మాట, ఈ గొడవ ఎందుకు మన బాధపడుతుండేవాడిని. కానీ ఒకరోజు నా ఎంప్లాయర్ ఎప్పుడైతే నీ కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తాన్నాడో వెంటనే ఆ వ్యక్తికి నేను కిడ్నీ ఇవ్వడానికి, కిడ్నీ సార్పు చేయడానికి సిద్ధపడి బెలూన్సోన్ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే అందరికి ఏమవుతుందంటే కొద్ది కంగారు వచ్చి బీపీ రేజ్ అవుతుంది. తెలుసు కదా మీకు? పల్స్ రేజ్ అవుతున్నప్పుడు ఆపరేషన్ చేయడానికి ఇష్టపడరు. కానీ అక్కడ మా సిస్టర్లు అందరూ కూడా ఆ ఆపరేషన్లో నేను నవ్వుతూ ఉంటే సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఇలా ఉన్నాడని. ఆలస్యం తెలియదు కదా మనకేం జరుగుతుందో, మన సంతోషం ఏం తెలియదు వాళ్ళకి. ఏంటంటే ఒకటి, యూదుడికి నా కిడ్నీ ఇస్తున్నాను, 2 నా అప్పులు తీరిపోతున్నాయి. ఈ యొక్క సంతోషంలో నేను కిడ్నీ ఇవ్వడానికి హాస్పిటల్లో బెడ్ల మీద పడుకున్నాం. వెంటనే ఒక 10 నిమిషాలు అంటే ఆ కిడ్నీ ఎవరికైతే పెట్టాలో ఆ వ్యక్తికి కిడ్నీ పెట్టే ప్లేస్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసేటప్పటికి అతనికి ఆల్రెడీ 8 సంవత్సరాలు పట్టిన కిడ్నీ లేదు. వెంటనే అక్కడ ఫంగస్ పట్టేసింది. కిడ్నీ పెట్టే ప్లేస్లో ఫంగస్ పట్టేసింది. ఇప్పుడు ఏ కిడ్నీ పెట్టినా కూడా ఏమవుతుంది అక్కడ? అది కూడా ఫెయిల్ అయిపోద్ది, సెట్ అవ్వదు. ఐఎమ్ సారీ స్లేకా అన్నారు. ఛే, నువ్వు ఇలాంటి దేవుడువా? నమ్ముకుంటా నిన్నే నమ్ముకున్నాను, ఇలా చేసావు, నన్ను బాధపడతాను లేదు చెప్పండి. మీరు మాట్లాడలేదు కానీ మీరు అదే పొజిషన్ పైకి నటిస్తున్నారు. ఎందుకంటే చెప్పడానికి మనం సంకోచిస్తూ ఉంటాం. మీరు ఇలా అనుభవం ఉంటారు, నాకైతే ఈ అనుభవంతో చెప్తున్నాను. అయితే జరిగింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకున్న, ప్రభువా తప్పైందయ్యా, నన్ను క్షమించు, ఇప్పుడే నువ్వు మాట్లాడు, నన్ను ఒక్కసారి దర్శించవయ్యా, నా బ్రతికి ఎలా ఉందని అడిగితే మొత్తం మీద దేవుడు కనికరించాడు. నీ కొరకు నేను ప్రాణం పెడితే నువ్వు కిడ్నీ అమ్ముకోవడం ఏంటి?
లేచి నా పని చేయి, నీ పని చేస్తానని చెప్పాడు. ఆ రోజున మొదలు పెట్టాను. నిజంగా ఆ అప్పులు ఎలా తీరాయో నాకే తెలియదు. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని కృపను బట్టి 2015లో దేవుడు నన్ను దర్శించాడు. ఎప్పుడైతే నేను 2:30 గంటలు ప్రార్థన చేస్తానో అప్పుడు దేవుడు నన్ను దర్శించి, నువ్వు లేచి నా పని చేయి, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. మరి సహాయం అంటే ఎలా ఉంటుంది దేవుడిది? నేను సువార్త చేస్తే ఎవడు నమ్మడం. ఎందుకంటే నా బ్రతుకు మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు, నాకు బైబిల్ చదవడం రాదు, రాయటం రాదు, అంత జ్ఞానం లేనివాడు నేను. మరి ఎలాగా అంటే మొత్తం దేవుడు ఏలా వేసి పిలుచుకొస్తాన్నాడు. బైబిల్లో ఆ మాట ఏలా ఉన్న మాట ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉన్నదా అక్కడ? అది జక్రియా గ్రంథం 8:10 ఉంటుంది. తీయదెవరో 8:10 ఉంటుంది. ఏల వేసి నేను సమకూడుస్తానన్నాడు. ఆ మాట మీద నేను నిలబడ్డాను. దర్శనం వచ్చింది. ఇలా పులిపెట్టి మీద నేను వాకింగ్ చెప్తున్నాను. రెడ్ కార్పెట్ వేసి ఉంది, అక్కడ సిలువ గుర్తోటి ఉంది. ఇలా నిలబడి వాకింగ్ చెప్తున్నాను. దర్శనం చూపించాడు. వెళ్ళాను. అక్కడ దేవుని ఆరాధించేవాడు కదా, మన తెలుగువాడికి రూమ్ ఇమ్మంటేనే ఎవరెవరో ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ వాడి యొక్క చెక్కు కావాలి, ఇజ్రాయెల్ వాడి యొక్క గ్యారంటీ కావాలి. ఏ గ్యారంటీ లేకుండా, ఏ చెక్కు లేకుండా నేను వెళ్ళి దేవుని మందిరం అడిగితే అవ్వడవలేదు. మరి దేవుడు దర్శనం చూపించాడు. మరి ఇదేంటి, ఇది అంత అబద్ధమా ఏంటనుకుని నీరసపడిపోయి తిరిగి వచ్చేస్తున్నాను. తిరిగి వచ్చేస్తూ ఉంటే ఒక షాపులో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇథియోపియా వాడు. ఎవరండి? ఇథియోపియా వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారో? తెలుగు మాట్లాడతారా, హిందీ మాట్లాడతారా? ఇథియోపియా లాంగ్వేజే మాట్లాడతారు వాళ్ళు. ఒకవేళ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడచ్చు, అరబీ మాట్లాడచ్చు, హెబ్రూ మాట్లాడచ్చు. ఓకేనా? వాళ్ళ భాష ఏంటంటే ఇథియోపియా భాష. ఆడు వెంటనే బయటకు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, అప్ కిదర్కే అన్నాడు. అప్ కిదర్కే అంటే ఏమవుతుంది మనకి? నువ్వెక్కడో అడుగుతావు లేదు మేము వెంటనే చెప్పండి అమ్మా. అప్ కిదర్కే అన్నప్పుడు తుమ్ కిదర్కే అని అడుగుతారు, అప్పుడు అప్ కిదర్కే అని అడుగుతాం, అంతేనా? అడిగాను. ఇథియోపియా అన్నాడు. నాకు కంగారిపోయింది. నాకు ఏంటి ఇథియోపియాడు తుమ్కే అన్నట్టు, అంటే తుమ్ ఎక్కడిక్కడ కూడా అని అడిగాడు. అడమంతంగా అడిగి ఇథియోపియా అన్నాడు. ఏంట్రా ఇథియోపియాడికి హిందీ ఎలా వచ్చి అని అడిగితే ఆడేమన్నాడంటే షారూఖ్ ఖాన్ సినిమా చూసంట. ఏంటంటే నువ్వింత చెప్పట్లా, షారూఖ్ ఖాన్ సినిమా చూసి హిందీ నేర్చుకున్నాడంట. అప్పుడు అన్నాడు, ఏంటి వెతుకుతున్నావు అన్నాడు. ఇక్కడ సర్చ్ కావాలి దేవుని మందుని పెట్టడం కంటే రా మా దగ్గర ఉందని తీసుకెళ్ళాడు. అండర్ గ్రౌండ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. నేను ఏ దర్శనం అయితే చూపానో ఆ దర్శనం దేవుడిని చూపించి అక్కడ సిద్ధపరిచాడన్ని. దేవునికి స్తోత్రం. ఈ వెంటనే అక్కడ స్వస్తినిధి ప్రార్థన మందిని ప్రారంభించి నడిపిస్తూ ఉన్నాను. ముగ్గురుతో మేము ప్రారంభించాం. మా నేను మా బావగారు. ఈ రోజుకి 46 మంది కూడుకుని దేవుని ఆరాధించే భాగం మనల్ని గ్రహించాడు. 2010లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నీ సంతానాన్ని ఇజ్రాయెల్ దేశంలో నేను విస్తరింపజేస్తానన్నాడు. వాస్తవంగా భార్య ఉంటే భర్త ఉండకూడదు, భర్త ఉంటే భార్య ఉండకుదరదు ఇజ్రాయెల్ దేశంలో. తెలుసా మీకు విషయం? ఇక్కడలాగా ఫ్యామిలీ ఉంటే కుదరదు. భార్య ఉంటే భర్త ఉంటే కుదరదు, భర్త ఉంటే మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ పడతారు? 2010లో నాకు వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేస్తున్నాడు మనట్లాంటివాడా? మనట్లాంటివాడా? మాట్లాడలేదండమ్మా. వాగ్దానం చేస్తున్నాడు మనట్లాంటివాడు కాదు. అయితే 2022లో నా భార్య ఇజ్రాయెల్ దేశం వచ్చింది. 2023లో నా బాబు పెట్టకముందే నేను పేరు పెట్టాను అరియల్ రత్నం అని. గర్భంలో ఉండకముందే, అంటే గర్భం రాకముందే నేను పేరు పెట్టాను. మగో పాప ఆడో బాబో తెలియదు, స్కాన్ చూసి చెప్తారు. కానీ గర్భవతి అయిన చెప్పిన వెంటనే నేను ఒక్క మాట అన్నాను, బాబు పుడతాడో అరియల్ రత్నం పేరు పెడుతున్నాం. అన్నీ తర స్కాన్ చేశారు, బాబు అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పాం. పుట్టిన వెంటనే హాస్పిటల్లో నేనే అక్కడ బర్త్డే కట్ చేయాలి, బర్త్డే బోర్డు కట్ చేసి తల్లి బంధాన్ని కుమారుడు బంధాన్ని వేరు చేసిన వాడిగా మనల్ని అక్కడ లిఖిస్తారు. అది మనం చేసి తర్వాత మా బాబుకి యేసుప్రభు వారికి ఎవరైతే సున్నతి చేస్తారో వారి యొక్క సంతానంలో నుండి హెబ్రూ వాళ్ళు తీసుకొచ్చి మా బాబు కూడా సున్నతి చేయించి ఇజ్రాయెల్ దేశం నుండి ఇండియా దేశం 6 నెలల్లో తీసుకెళ్ళి పంపించేసాం. ఇప్పుడు బాబు ఇంటికాడే ఉన్నాడు. నా భార్య నేను ఇజ్రాయెల్ దేశంలో ఉంటాం. మా సేవ పని చేసుకుంటున్నాం. మన భార్య 27వ తారీఖున బయలుదేరి
ఇండియా దేశం రాబోతుంది. నేను మళ్ళా మంగళవారం నేను బయలుదేరి ఈ దేశం వెళ్ళబోతున్నాను. ఇది నా సాక్షి అన్నమాట. మీరు అందరూ నా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. అయితే నాకు అయ్యగారు ఇచ్చిన సమయం చాలా మట్టుగా అయిపోయింది, కొద్దిగా మాత్రం ఉంది. నేను స్క్రీన్ ఉంటుందేమో మీకు కొన్ని పిక్చర్ చూపించి మిమ్మల్ని కొన్ని మాటలు చెప్పాలని ఆశపడ్డాను. కానీ ఎందుకో అయ్యగారు ఆరాధన చేస్తున్నప్పుడు లేదా అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు నా యొక్క అంశాన్ని నేను మార్చుకున్నాను. నేను వాస్తవంగా మొత్త సముద్రం ఏంటండి తెలుసా మీకు? మొత్త సముద్రం గురించి విన్నారు ఎప్పుడైనా? దాన్ని ఎబ్రూలో డెడ్ సీ అని పిలుస్తారు. ఎబ్రూలో యమామిలా అని పిలుస్తారు. డెడ్ సీ ఇంగ్లీషు, యమామిలా అంటే మొత్తం ఉప్పు సముద్రం అని అర్థం. ఇజ్రాయెల్ ప్రజలు పిలుస్తూ ఉంటారు. అయితే ఆ సముద్రం గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు ఆ మాట నాకు అవకాశం ఇవ్వలే. అయితే ఈరోజు మీకు అందరికీ దేవుడు అందించే విలువైన మాట నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రసంగ అంశం ఏమిటంటే లేవి కర్ర ఎందుకు చిగుర్చింది. మళ్ళీ చెప్పాలి మీరు అందరూ, అంతే కదా? ఇది నా అంశం. నేను అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్తున్నాడమ్మా. త్వరగా మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం. లేవి కర్ర అసలు లేవి అంటే అర్థం ఏంటి, ఈ విషయాలు ఎందుకు చిగుర్చింది, లేవి అంటే అర్థం ఏంటి, ఈ కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 7-8 వచనాలు రాయబడినమాట. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉంచెను. మరునాడు మోసే వెళ్ళి చూడగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలనైనా. అల్పుడును అయోగ్యుడును నేను ప్రభువా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పక్షిగా నిలబెడుతున్నాను తండ్రి. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం కాదు, నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు. కేవలం ఒక బోరుగా వాడుకొని నా నోటికి నోరండి సదబడిన లేఖనం నుండి సత్యాన్ని మాకు తెలియపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన అంశం ఏంటండి? లేవి కర్ర ఎందుకు చిగుర్చింది. ఈ మాట సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7 వచ్చి చూస్తూ ఉంటే ఒక మాట అంతకంటే ముందు చదవడమ్మా. ఇంకా ఉంటుంది ఏంటంటే అమ్మ అక్కడ 2వ వచనం చూసేదమ్మా. కాబట్టి అలా కదమ్మా, 17 మొదటి వచనం చదవమ్మా. మోసేకి సెలవు ఇచ్చాను, మాట్లాడి అనగా వారి ప్రధానుల యొద్ద సరిపోతండి. ఎన్ని కర్రలు పెట్టారండి? 12 కర్రలు. ఎక్కడ పెట్టారండి? సాక్ష్యపు గుడారంలో పెట్టారు. చూడండి ఒకసారి బైబిల్ కదా చూడండి అమ్మా. 12 కర్రలు ఒకే కర్రలో, అవునా కదా? ఒకటి పచ్చది, ఒకటి ఎండిపోయింది, ఒకటి నల్లదందా? లేదు, 12 కర్రలు కూడా ఒకే రకమైన కర్రలు. మళ్ళా చెప్తున్నాను, 12 కర్రలు ఒకే రకం కర్రలు, పెట్టిన స్థలము కూడా ఒకే స్థలంలో పెట్టారు. అర్థం చేసుకోండి, 12 కర్రలు ఒకేలాగా ఉన్నాయి, 12 కర్రలు ఒకే సమయంలో పెట్టారు. 12 కర్రలు ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉన్నాయి. ఇందులో తేడా ఉందా? నా మాటలు మీకు అర్థమైనా లేవా? 12 కర్రలు అంటే 12 గోత్రాల పేర్లు రాసి 12 కర్రలు తెచ్చారు. తెచ్చిన 12 కర్రలు ఒకే స్థలంలో పెట్టారు. పెట్టిన కర్రల్ని ఒక రోజంతా గుడారం ఉంచారు, దేవుని మందిరం ఉంచారు. మరనాడు వెళ్ళి చూడగా లేవి కర్ర మాత్రమే చిగుర్చింది, కన్నమ కర్రలు చిగుర్చలేదు. కారణం ఏంటి? ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మన బ్రతుకుల్లో 100కి 1 ఫలిస్తున్నారు. కనమవులందరూ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు. ఆత్మీయ జీవితంలో కానీ వారి బ్రతుకుల్లో కానీ అలాగే ఉన్నాయి కుటుంబాలు. ఎందుకు మనం ఎందుకు ఫలించట్లేదు?
దేవుని మందిరంకి వచ్చేది సేవకుడు చూడటానికో లేదా విశ్వాసంలో మాట్లాడుకో కాదు. దేవుని మాట విని మన బ్రతుకును మార్చుకోవడానికి దేవుని మందిరం రావాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే దేవుడికి నీ హృదయం సమర్పించుకునే సమయం. 12 కర్రలు ఒకే రకం కర్రలు ఒకే స్థలంలో పెట్టారు. ఎంచేపు ఉంచాలో అంచేపు పెట్టారు. కానీ ఒక్క కర్ర మాత్రమే ఫలించింది. ఎందుకు ఫలించిందో, ఈరోజు మనం ఫలించాలంటే ఏం చేయాలో కొన్ని మాటల మీద చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అసలు లేవి అంటే అర్థం ఏంటో ఆదికాండంలో స్పష్టంగా రాయబడింది. ఆదికాండము 29వ అధ్యాయం 34వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట. త్వరగా చదవనమ్మా. ఆదికాండము 29:34 వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, చూడండి, అండర్లైన్ చేసుకోండి, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో అత్తుకున్నాడు కనుక కంటిని అనుకుని అతనికి లేవి. ఏంటండి లేవి అనగా అర్థం ఏంటంటే అత్తుకునుట. ఏంటండి అత్తుకునుట. మరి ఎవరు అత్తుకుంటున్నావు? పాపాన్నా, లోకాన్నా, లేదంటే ఎవరెవరు అత్తుకుంటాం మనం? కానీ ఇక్కడ యాకోబు భార్య అంటుంది, లేయా అంటుంది, ఏమంటుంది సార్, ఈసారి నా భర్త నన్ను అత్తుకున్నాడు కనుక నేను ఈ కుమారుడికి ఏం పేరు పెడతాను తెలుసా? లేవి అన్నాడు. లేవి అంటే అత్తుకునుట. నువ్వు లోకాన్ని అత్తుకుంటే లోకాశలే ఉంటాయి, పాపాన్ని అత్తుకుంటే పాపాశలే ఉంటాయి. అదే నా దేవుణ్ణి అత్తుకుంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటా. దేవునికి స్తోత్రం. మరి రాత్రి ఈ మధ్యాహ్నం సమయంలో లేవి ఎందుకు ఆశ్రయించబడ్డాడు లేదా దేవుణ్ణి అత్తుకున్నాడు, ఈరోజు మనం ఏం అత్తుకోవాలి అని 3 విషయాలు చెప్తాను. త్వరగా నాకు ఇచ్చిన సమయం కూడా అవుతా ఉంది. మొట్టమొదటిగా చూస్తే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం. యేసును మనం అత్తుకోవాలి. మొదటి మాట ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడిని యెహోవాను అత్తుకుని మీరందరూ నేటికి సజీవులై ఉన్న దేవునికి స్తోత్రం. మన దేవుణ్ణి అత్తుకుంటే సజీవులుగా ఉంటాం. పాపాన్ని అత్తుకున్నవాడు ఏమవుతాడు మీకు తెలుసు కదా, చెప్పక్కర్లా. మొదటి మాట ఏం తెలుసా? లేవి కర్ర ఎందుకు చిగిర్చింది అంటే, మొదటిగా యేసును అత్తుకున్న ప్రతి ఒక్క జీవితం కూడా అత్తుకున్న వారి జీవితం వృద్ధిలతను ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను సిగిర్చాలన్నా ఫలించాలన్నా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యేసుని మనం అత్తుకోవాలి. ఇక్కడ రాయబడమంటది, మీ దేవుడనే యెహోవాను అత్తుకుని మీరందరూ కూడా నేటికి సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదే చూడండి, అపోస్తలుల కార్యాలు కూడా పాత నిబంధనలో 11వ అధ్యాయం 23వ వచనంలో కూడా రాయబడిందన్నమాట. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కూడా హెచ్చరించేది ఏంటో తెలుసా? మీరందరూ కూడా స్థిరత్వం లేని వాటిని అత్తుకోవడం కాదు, స్థిర హృదయముతో మన యేసును అత్తుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ వచ్చి ఏం చెప్తున్నా తెలుసా? స్థిర హృదయులు. కొంతమందికి స్థిరత్వం ఉండదు, ఎవడికేగెత్తాడు కూడా పరిగెడతాడు. ఒక సంఘం స్థిరత్వం ఉండదు, ఎక్కడ జరిగితే అక్కడ పరిగెడతాడు. హిందువులు ఒక మాట అంటారు, ఏమంటారంటే అన్యునిగా భావించొద్దు, అందరు దేవుళ్ళు సమానమే కదా అంటారు. ఏమంటారండి? నేనన్నాను, రోడ్డు మీద ప్రతి ఒక్కటి నీ బాబా అయిపోతాడా అని అడిగాను నేను. మీకు నొప్పి రావచ్చు, బాధ, దేవుడు నమ్ముకున్నాడు బాధ అనిపిస్తుంది. రోడ్డు మీద ప్రతి ఒక్కరిని నా బాబు అంటావా అన్నాను. అన్నాడు. ఏ అన్నాను? బాబు ఒక్కడే ఉంటాడు అన్నాడు. దేవుడు కూడా ఒక్కడే రా అన్నాను. తెలుసా మీకు ఎందుకని అందరూ ఒకటి అవుతారు? అందరికంటే పైన ఉన్నవాడు నా దేవుడు, అందరిలో ఒక్కడు కాదు మన దేవుడు. అచ్చా, అందరిలో ఒక్కడే అనుకోదు, అందరికంటే పైవాడు నా దేవుడు, అందరిలో కూడా సెపరేట్ అయినవాడే. దేవునికి స్తోత్రం. అందుకే యోధా గురించి ఏమన్నా తెలుసా?
యూదుల గురించి ఒక జనాంగం చెడి ఉన్నారు, వారు సకల జాతుల కంటే వారందరి విధుల కంటే విరిగి సెపరేట్గా ఉంటాయి అన్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సెపరేట్గా ఉండాలి. గుళ్ళోకి వస్తే గుళ్ళో మాటలు, దీపావళికి వెళ్తే దీపావళికి వెలిగించేయడం కాదు. నవ్వుతున్నామా? నువ్వు కూడా చెప్పట్లేదు మిమ్మల్ని. ఇప్పుడు ఏమంటుంది సార్, కట్టుబడి అంటారు. నేను ఇజ్రాయెల్లో చూశాను కానీ మన వాళ్ళు ఫ్యాంటా సర్టీసం కొరికి వెళ్తారు. కానీ ఇక్కడ మన మెట్రో ఎక్కాను నేను. మెట్రో ఎక్కి సరదాగా వచ్చేటప్పటికి ఇక్కడ ఆడోళ్ళు అండి, మీరు మిమ్మల్ని ఏమనట్లేదు, నేను క్షమించాలి. ఇక్కడ ఆడోళ్ళు మిడ్డీలు వేసుకుని ఆవిడెంతకి అమ్మమ్మో తాతమ్మో తెలియదు నాకు, సారీ మిమ్మల్ని ఏమనట్లేదు. నేను దీనిలో చూశాను, నేను చూశాను మెట్రోలో. అంటే బట్టల గురించి ఎందుకు మాట్లాడతారు పాస్ అనొద్దు మీరు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఎంత చీరలు కట్టి ఉంటే ఎంత బాగున్నారు, ఎంత గొప్ప భాగ్యం ఇది. ఇప్పుడు జూయిష్ పీపుల్ కానీ అమెరికా పీపుల్ కానీ వాళ్ళకి శరీరము చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి స్మూత్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనము అక్కడక్కడ దెబ్బలు తగిలేసి కాళ్ళకి గోకేసుకుని అయ్యే పుండ్లడిపోయి స్కర్ట్ వేసుకుంటే ఆ శరీరం చూడడానికి అందం అనిపించాలి కదా. తప్పుగా అన్ని భాగం చేద్దు అంటే ఈ దేశం వచ్చేటప్పటికి ఈ మాట. మొన్న ఒక ఆయన పొట్టుకుంటాడు, ఒక ఆయన కోయిటికలు వచ్చిన తర్వాత అంటే కోడిని తోలుతుందంట. ఎలా తోలుతుంది కోడిని? స్లో అంటుందంట. అదేంటండి, కోయిటికి వెళ్తే లాంగ్ అయితే మారిపోద్దా? మరి కోడిని ఇంటికి వెళ్తే మేము ఊహించే చెప్పట్లేదు, నేను సీరియస్. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టుబడి కాదు. ఏ వానక గొడుగు గేమంటే ఒగ్గేస్తున్నారు మీరు. ఎందుకు ఒగ్గాలి? ఎందుకు ఒగ్గాలి? దేవుడి కోసం రోసంగా నిలబడాలి. దానిలో ఏమడితే సార్, తినే పానీయం తీసుకుంటే అపవిత్రనైపోతానేమని పారిపోయాడు. యోసేపు పాపం వచ్చి మీద పడుతూ ఉంటే తన అంగీ విడిచిపెట్టి వెళ్ళాడు తప్ప వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోమనుకోలేదు. అందుకే ఆ దేశంలో ప్రధానిగా మార్చగలిగాడు. మనం బానిసలుగానే ఉంటాం. ఎందుకని? చచ్చుకొస్తే పాసగతో ప్రైజ్ రాడు, లోకంకి వెళ్తే అది ఎన్ని కార్యక్రమం. సత్యంగా చెప్తున్నాను, దేవుని మందిరంలో ప్రవర్తించవలసింది మనం ప్రవర్తించాలి. ఎందుకు 12 కర్రలు తెచ్చారు, ఒక్క కర్ర ఎందుకు పనిచ్చింది? కారణం ఏంటో తెలుసా? లేవి యేసునత్తుకున్నాడు. దేవునత్తుకున్న బ్రతుకులు ఎప్పుడు వర్ధిల్లుతాయి. సమయపోతుంది, వచ్చి పక్కన పెట్టారు అందుకే అలా ఉంది. ఓకే, రెండవది మనం ఏం చేయాలంటే వాక్యాన్ని అత్తుకోవాలి. ఏంటండి అసలు మన అంశం ఏమిటి? ఎందుకు సిగొచ్చింది? యేసుని అత్తుకున్న వారి జీవితాలు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటాయి. రెండు, వాక్యాన్ని అత్తుకోవాలి. ఆ మాట చూడండి ఒకసారి, లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 48. ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు, చూడండి ఏంటండి, మళ్ళా చదవమ్మా. ప్రజలందరూ కూడా వాక్యమును వినుటకు ఆయనను అత్తుకున్నారు కనుక. చూడండి ఏమత్తుకోవాలండి. ఇప్పుడు మేము వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది ఫోన్లు చూస్తారు, కొంతమంది పక్కలతో చూస్తారు. ఎందుకు వచ్చామందిరా నువ్వు? బయట చూసుకో. ప్రసంగి గ్రంథంలో దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చూసుకో, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఇది నీళ్ళు కాదు, దేవుని మందిరం, దేవుడు చూస్తున్నాడు. మరి వాక్యాన్ని అత్తుకున్నావా? ఎక్కడ మనకి అత్తుకోవడం అంటే ఏంటి? తలంగల మీద పడుకోవటం అంతేనా? తలంపాల కింద ఎట్టుకుని వాక్యం పడుకుంటే దేవుడు మాట్లాడేస్తాడు ఇదోటి. ఇది మన బ్రతుకులో. ఇంకా చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఏమడుతున్నారు? నెలలో సూచక్రియలు అడుగుతున్నారు. చదవమ్మా. ఏది కూర్చున్నారు? సిలువ వేయబడిన దేవునికి స్తోత్రం. యూదులకి ఏం కావాలి? వాళ్ళు ఎప్పుడయ్యాక కూరున్నారు కదా,
2 గిరిచేస్తే ఏం పెడుతున్నారు? జ్ఞానం పెడుతున్నారు. మనం ఏమంటున్నాం తెలుసా? మాకు ఏమొద్దు, డబ్బు నింపండి, నా బంగారం ఇవ్వండి, ఏమని కావాల్సింది. నిజంగా మన యానివర్సరీకి వచ్చాను, దాని బంగారం నిజంగానా షాపులో ఉంటుందో తెలియదు కానీ అయ్యి బాబోయ్, నిజంగా ఇలాగ ఇంటికి వెళ్తే ఎవడొకటి కోసేస్తాడు పీకి. నిజమే. యూదులు ఉంటారు, జూష్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మనకులాగా బంగారం వేసుకోవడం ఇష్టపడరు. వాళ్ళకి ఏదైనా ఎర్రటిస్క లేటెస్ట్ ఏదో కనిపిస్తే గోల్డ్ మ్యాన్, అది గోల్డా రాడా రప్ప చూడరాలు వేసుకుంటారు పెద్ద సరే. మన వాళ్ళకి 24 కావాలి, 22 కావాలి. 80 క్యారెక్టర్ కుదరదు, 14 క్యారెక్టర్ అస్సలు కుదరదు. మరి బ్రతుకులు అత్తుకోండి అమ్మా, దేవుని అత్తుకోండి. ఆఖరిగా టైం అయిపోతుంది, సేవకులు బాధపడతారని కల్లా. 3వది ఆఖరిది ఏంటంటే అత్తను అత్తుకుంది రూతు. అత్త ఎవరికి సాదృశ్యం అంటే సేవకుడికి సాదృశ్యం. మొదటిది లేవి కర్ర ఎందుకు చిగిర్చింది అంటే దేవుణ్ణి అత్తుకున్నందుకు చిగిర్చారు. 2 వాక్యాన్ని అత్తుకొని చిగిర్చారు. 3 సేవకుని అత్తుకోవాలి. ఏంటంటే సేవకుని అత్తుకోవాలా అంటారేమో. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. కొన్ని మాటలు చెప్పిన ముగించేస్తాను, అయిపోయింది టైం. వారు ఎలుగెత్తి ఎడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను. అండర్లైన్ చేసుకోండి, రూతు ఆమెను అత్తుకునేను. ఒక్క మాట, రూతు ఎవరంటే సేవకుడికి సాదృశ్యం అయితే, మరి నయోమి సేవకుడికి సాదృశ్యం అయితే రూతు సంఘానికి సాదృశ్యం. ఏంటండి రూతు ఎవరు? రూతు సంఘానికి సాదృశ్యం అయితే నయోమి ఎవరో తెలుసా? సేవకుడికి సాదృశ్యం. ఇప్పుడు బోయాబు నుండి బెత్లెహేము రావాలంటే రూతుకి మార్గం తెలుసా? చెప్పట్లేదు మీరు. ఎవరు కావాలి? అత్తతో వస్తేనే ఆ బెత్లెహేము వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు సేవకుడు విశ్వాసులకు ఏం ప్రకటిస్తాడో తెలుసా? దేవుడి రాజ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఎవడో అది ప్రకటిస్తాడు. చూడండి, అక్కడ మరొక వ్యక్తిని పరిచయం చేసింది, బోయాజ్. ఈ బోయాజ్ ఎవరంటే యేసు ప్రభువారికి సాదృశ్యం. చూడండి, సేవకుడేమో నయోమికి సాదృశ్యం ఉంటే, సంఘమేమో రూతుకి సాదృశ్యం ఉంటే, బోయాజ్ ఏమో యేసు ప్రభు సాదృశ్యం ఉన్నాడు. మరి బోయాజ్ వెళ్ళి రూతు వెళ్ళి ఎవరు పెళ్లి చేసుకుంది? ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు వివాహం చేసుకోబోతున్నాడు? మాట్లాడలేదు మీరు. వధువు సంఘమైన మన సంఘాలని మధ్యాకాశంలో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ సిద్ధపరిచే ప్రయాణమే సేవకుడిది. అర్థమైంది కదా? ఏ కర్ర సిగిర్చింది? వాక్యం ఏంటి? అందుకు మాట్లాడమ్మా. వెరీ గుడ్. మొదటిది దేవుని అత్తుకోవాలి. లోకుని పాపని అత్తుకుంటే నాశనం అయిపోతాం. 2 వాక్యాన్ని స్థిర హృదయంతో అత్తుకోవాలి. స్థిరం లేకుండా కాదు, స్థిరత్వంతో అత్తుకోవాలి. ఒక క్రమం ఉండాలి. 3 సేవకుని అంటే సేవకుని అత్తుకోమంటే సేవకుని అత్తుకోవడం కాదు, సేవకుడు చెప్పే మాటలు మనం పాటించి మన బ్రతుకును మార్చుకోవాలి. అర్థమైంది కదండి? 3 విషయాలు చెప్పాను నేను. మళ్ళీ ఏంటది? లేవి కర్ర అంటే లేవి అంటే అర్థం ఏంటి? ఎవరు పెట్టారు ఈ పేరు? అవును సార్, మీరు కదా, వాళ్ళు చెప్తారు. అది మనకి అదే సినిమా డైలాగ్ వేసామనుకోండి, సంవత్సరాల తరబడి సార్ ఆ డైలాగ్ రాకముందే మన సీవులు మనం చూపేస్తాం. మనం పనికి మళ్ళీ బతుకులు మన అలాగ ఉన్నాయి. నిజమే. చీరలు కట్టుకోవటంలో ఉన్న శ్రద్ధ, బంగారం వేసుకున్న శ్రద్ధ వాక్యం మీద ఉండదు మనకే. మిమ్మల్ని కాదండి, మీరేమనుకోకండి, బయట వాళ్ళు ఉంటారు ఈ విషయాలు. ఓకేనా? దేవునికి స్తోత్రం. మరి సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా వందనాలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మరి అయ్య గారికి